అండి, నేను మీ ధన సోమేష్ వంటిల్లు ఫ్రెండ్స్. ఈరోజు సొరకాయ కర్రీ అయితే చేసుకోబోతున్నా. దానికోసం ఒక పెద్ద సైజు టమాటాని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. కళాయి కొద్దిగా వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మినువులు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా తీసేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ అనేది లేకుండా యాడ్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద పోపు అనేది పైకి తేలేలా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగా కుక్ అవుతాయి. ఒకసారి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా గడ్డుప్పు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ కర్రీ అనేది ట్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇది అయితే ట్రై చేయండి. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేవి అవసరం లేదనమాట. చాలా ఈజీ వేలో మనకైతే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నాకైతే సొరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇందులోకి మనం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఈవెన్ పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఓన్లీ సొరకాయ టమాటీ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే ఇష్టపడతారు. నేను చెప్పే విధంగా మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకైతే కర్రీ అనేది దగ్గరగా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మరొకసారి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మరి కొద్దిగా ఈ టమాటీలోని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఏమీ అవసరం లేదండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా దగ్గరగా కలుపుకోవాలి. కర్రీ అనేది మనకి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటీని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో మరొకసారి మూత పెట్టుకుని వీటన్నిటిని దగ్గరగా కలుపుకొని మరొకసారి ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో మూత అనేది పెట్టుకోండి. దగ్గరగా అయిపోతుంది కర్రీ అనేది. మనకి ఇంకా ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదన్నమాట. ఒక్కసారి కర్రీ అనేది మనం తిన్నాము అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈసారి నేనైతే పప్పుతో ఎలా ఈ కర్రీ ప్రిపేర్ చేయాలో మరొక వీడియోలో నేనైతే చెప్తానండి. ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. మీకు ఏ ఐటెం కావాలన్నా ఖచ్చితంగా నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. దీని అంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. దగ్గరగా కలుపుకోండి సరిపోతుంది. దీని అంతటిని దగ్గరగా కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. కర్రీ అనేది మనకి మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే కర్రీ అనేది మాడిపోతుంది అనమాట. ఎక్కువగా మనకి గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చండి. నాకు కొద్దిగా ఉప్పు అనేది తక్కువైంది. అందుకు కొద్దిగా ఉప్పు అనేది నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి నాకైతే కర్రీ దగ్గరగా అయిపోయింది. నాకైతే కర్రీ 100% ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మరొక 5 నిమిషాలు ఏదైనా వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటే అది అనేది రిలీజ్ అయిపోతుంది అన్నమాట బయటికి. మనకి ఇంకా కర్రీ అనేది తొందరగానే అయిపోయింది. నాకైతే ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఉన్న దాంట్లో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ వే అనమాట. ఎక్కువ సొరకాయ పచ్చడి కూడా నేనైతే మీకు ప్రిపేర్ చేసి మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. సొరకాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకి బాగుంటుంది, పూరీలకి బాగుంటుంది, అండ్ పుల్కలకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఆ చపాతీకి నేనైతే ఇంకోసారి నేను సొరకాయ పచ్చడి అనేది మీకైతే చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మా వీడియోని అయితే మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ప్లీజ్ watch